వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జోగి రమేషు, అలాగే రాము వీళ్ళిద్దరూ జైల్లో ఉన్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా నకిలీ మద్యం కేసులో కూడా అరెస్ట్ అయినటువంటి వైసీపీ నేత జోగి రమేషు, ఆయన సోదరుడైనటువంటి రాము జైలు నుంచి కూడా విడుదలయ్యారు. ఈ కేసులో 85 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వారికి తంబళ్లపల్లి కోర్టు ఈరోజు బెయిల్ కూడా మంజూరు చేసింది. జైలులో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అక్రమంగా కేసులను మేం అక్రమ కేసులు కూడా మేము భయపడం, రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకోండి, జగన్ను మళ్ళీ సీఎం చేసేదాకా ఇక్కడ కోదమ సింహాల్లాగా పనిచేస్తామని కూడా విడుదలైన అనంతరం జోగి రమేష్ వ్యాఖ్యలు ఈ విధంగా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మళ్ళీ ఆయనకు చిక్కులు తెచ్చిపెడతాయా, లేదా ఈ 85 రోజులు ఆయన జైల్లో ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ అంటే ఒక కొత్త ఉత్సాహంతో మళ్ళీ రాజకీయంగా కావచ్చు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తానని ఈయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇందులో ఈయన తప్పు చేశారా లేదా అనే దానికి సంబంధించి కూడా మరి కొన్ని రోజుల్లో ఏదో ఒక రోజు కూడా ఆయన తప్పు చేశారా లేదనేది కూడా తెలుస్తుంది. అలాగే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి చూద్దాం, ఈ వ్యాఖ్యలు నిజంగా నిజమవుతాయా, లేకపోతే మళ్ళీ ఈయన కష్టాల్లో కొని తెచ్చుకుంటారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.